ఇక్కడ పౌలు గారు చాలా స్ట్రిక్ట్ గా ఆయన మాట్లాడుతూ ఈ కొలస్సీ ఎఫెసీ పత్రికలో ప్రాముఖ్యమైన సంగతులు రాశారు. ఆయన ఏమంటున్నారంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు ఏమై ఉండండి, లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అంటే తల అంటే జుట్ట, మరి తలంటే మొత్తం భాగాలన్నీనా? మరి తలెత్తానని జుట్టు చెప్తున్నాం ఏంటి? తలెత్తానన్నప్పుడు మర్యాదగా తల ఇవ్వాలి కదా. తల ఇవ్వాలని మొక్కుకోవడం ఏంటి? జుట్టు ఇచ్చి రావడం ఏంటి? అసలు దేవుడు ఎలా ఊరుకుంటున్నాడు నాకు అర్థం కాలేదు. అదే గౌరీపట్నం వెళ్ళి గురించి చెప్తున్నా, నేను బయట వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. బయట వాళ్ళ గురించి నేనెందుకు మాట్లాడతాను? మన మరియమ్మ గుడికి వెళ్ళే వాళ్ళకి, మన గౌరీపట్నం వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఏమంటారంటే, మా కోరాడు చర్చిలో కూడా ఒక ఆవిడ వచ్చి, నేను పాపం పొగుడుతాను అనుకుంది, నా సంగతి తెలియదు, కొత్త ఈ మధ్యకాలం గుడికి అంటే కొత్తగా అంటే దగ్గర 2-3 సంవత్సరాలు అయ్యింది గుడికి మొదలెట్టి. పాపం ఇంకా నా సంగతి పూర్తిగా అర్థం అవ్వలేదు. నువ్వు మొత్తం పాపం అర్థం కాక గుండు కొట్టించుకొచ్చింది. ఆరాధన అయిపోయిన తర్వాత మామూలుగా మనవాళ్ళు ఎవరైనా అయితే గుండు కొట్టించుకొస్తే ముసుగేసుకుని ఎప్పుడైనా ముసుగంతా వేసేసి గుండు కప్పెట్టేసి నా దగ్గరికి రాకుండా కనిపించకుండా నన్ను పలకరించకుండా వెళ్ళిపోతారు, నా గురించి తెలిసిన వాళ్ళు అయితే. పాపం ఈవిడి తెలియక ముసుగే, అప్పుడు దాకా వాక్యం విన్నప్పుడు ముసుగేసి నా దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ముసుగు తీసేసిందంటే గుండెని మెచ్చుకుంటాను అనుకుంది ఈవిడ. పాపం ఆవిడ నా దగ్గరికి వచ్చి, అయ్యగారండి అంది. ఏ అమ్మా అన్నాను. నాకు కంగారు ఎక్కువ కదా, ఆవిడ చెప్పకుండానే ఏంటి గుండు అన్నాను. గౌరీపట్నం వెళ్ళలేదు అయ్యగారండి అంది. ఆహా. అప్పుడు నేనన్నాను, ఏ గుండు నేను కొట్టనా, గౌరీపట్నంలోనే కొట్టాలా అన్నాను. లేదండి అయ్యగారు, మా ఇంట్లో పిల్లలు మొక్కుకున్నారండి అంది. అని ఆకుండా నేను ప్రశ్న అడుగుతున్నాను మరలా అని ఆవిడ ఏదో పాపం ఉపలాటంగా చెప్పేయాలనుకుని ఏమంటుందంటే నాతో, అయ్యగారండి మోకాళ్ళ మీద ఎక్కానండి మెట్లు అంది. అప్పుడు నేనన్నాను, అమ్మా షార్ట్ వేసుకుని ఎక్కావా, చీర కట్టుకుని ఎక్కావా అన్నాను. అంటే చీరతోనే ఎక్కాను అయ్యారు. అలా కాదమ్మా, మెట్లు ఎక్కేటప్పుడు కూడా మర్యాదగా ఎక్కాలమ్మా. మెక్కులు మోకాళ్ళతో నడిచేటప్పుడు చీర కట్టుకుంటే నీకు మెత్తగానే ఉంటుందమ్మా, ఏం గుచ్చుకోవు. మెట్లన్నీ పైకి ఎక్కేటప్పటికి చెప్పులు అరిగిపోయి చెప్పుల్లోంచి రక్తం వచ్చేస్తే యేసుప్రభు దెబ్బకు కనిపిస్తాడమ్మా. కనుక చెప్పుల పైకి షార్ట్ వేసుకుని ఎక్కాలమ్మా. నాకు ఇలాంటి ఒళ్ళు మండిపోతాయి నాకు అని అంటే, అయ్యగారంటే ఏంటండి అలా మాట్లాడుతున్నారు అంది. అలా మాట్లాడేది ఏంటమ్మా? ఎక్కడ ఆత్మీయంగా ఎదుగుతున్నావు, ఎక్కడ వాక్యాన్ని వింటున్నావు, ఎక్కడ తింటున్నావు, ఎవడో మొక్కుకి నీకు సంబంధం ఏంటి? అంతేనే కదా. ఇప్పుడు ఉదాహరణకు చెప్తా, మీరందరూ అనుకున్నారు అయ్యగారికి గుండు కొట్టిద్దామని. ఏంటి నాకు గుండు కొట్టించడం మీరు అనుకోవడం ఏంటి? అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? మీరందరూ ప్రార్థన చేసి మీరందరూ ఒక తీర్మానానికి వచ్చారు. పాపం అయ్యగారిని చాలా అప్పుల్లో నుంచి, చాలా తిప్పల్లోంచి దేవుడు ఈ మందిరము ఈ రోజు వైభోగంతో నింపి ఈ స్థితిలోనికి తీసుకొచ్చాడు. కనుక మనందరం కలిసి అయ్యగారికి ఏం కొట్టిద్దాం, గౌరీపట్నం తీసుకెళ్లి గుండు కొట్టిద్దామని మీరందరూ అనుకున్నారు. రైటా తప్ప? తప్ప. ఎందుకు తప్పు? ఎందుకు తప్పు? నా జుట్టుకి నీ జుట్టుకి ఏంటి సంబంధం? నా తలకాయకి నీకు ఏంటి సంబంధం? నీ తలకాయ నీది, నా తలకాయ నాది, నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది. మొక్కుకుంటే నువ్వు ఒక్కడవే వెళ్ళి ఇచ్చేసిరా, అంతేగాని ఇంటిళ్ళ పాదిని తీసుకెళ్ళి ఇంటిళ్ళ పాదికి ఇవ్వడానికి మీ ఆవిడి మీద భర్తకి ఏమంటే అధికారం ఏంటి? భర్త మీద భార్యకి అధికారం ఏంటి? తల్లిదండ్రులకు పిల్లల మీద అధికారం ఏంటి? పిల్లలకు తల్లిదండ్రుల మీద అధికారం ఏంటి? మొక్కుకునేటప్పుడు అడిగి మొక్కుకో ఇంట్లో వాళ్ళందరినీ. ఇగో నీ తల, నా తల, మన పిల్లల తల, 4 తలకాయలు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ
మరి నేను మొక్కుకుంటున్నాను, నీకు ఇష్టమేనా అని అడిగి అప్పుడు మొక్కుకో. అంతేగాని మొక్కు నీదేంటి, ఇంట్లో వాళ్ళందరికీ గుండేంటి, ఇంట్లో వాళ్ళందరూ మెట్లు ఎక్కడం ఏంటి మోకాళ్ళ మీద. గట్టిగా చెప్పాను, నిజంగా మీరు నమ్మరు. చాలా మంది వింటారో లేదో నాకు తెలియదు, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బలమైన ఆత్మీయ బిడ్డ మారిపోయింది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజం చెప్తున్నాను. ఆ రోజు ఆ మాటలు నేను చెప్తుంటే మీకు బాధాకరంగా ఉన్నాయేమో, కానీ ఆ తల్లికి ఆ మాటలు ఆశీర్వాదకరంగా మారాయి. ఆ తల్లికి ఆ మాటలు తన జీవితంలో ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకుని, ఎస్ ఇది కరెక్ట్, అయ్యగారు చెప్పింది నిజమే కదా, నేను ఇక్కడ ఆహారం తింటున్నాను, ఇక్కడ భోజనం చేస్తున్నాను, ఇక్కడ వాక్యం వింటున్నాను, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, ఆయన నా కోసం ఏడుస్తున్నారు, ఆయన నా కోసం ప్రార్థన చేస్తున్నారు, ఇదేంటి నేను ఎక్కడికో ఎవడో మొక్కుకుంటే వాడితో వెళ్ళి నేను గుండివ్వడం ఏంటి, వాడివ్వాలి కానీ అని ఆవిడ ఆలోచించి ఈ రోజు వరకు ఎప్పుడు మెట్లెక్కలేదు, గుండు కొట్టించుకోలేదు. స్తోత్రం చెబుదాం గట్టిగా. అంతేకాదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మందిరం మానకుండా ఎంత కష్టమైనా తన భర్త బలహీనుడైన మంచం మీద పడుకోబెట్టి అన్ని చక్కబెట్టి తినిపించి అన్ని ప్రక్కన పెట్టి భర్తతో చెప్పి నేను గుడికి వెళ్తున్నానని గుడికొచ్చి ఆత్మీయంగా ఈ రోజు వరకు ఒక బలమైన విశ్వాసిగా మారింది. దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.